తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎంజీ బస్ స్టాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ టీజేఎంయూ జనరల్ సెక్రటరీ వారు ఉన్నారు. సమ్మె ఎట్లా కొనసాగుతుంది, ఏంటి డిమాండ్లు అడుగుదాం అన్న. సమ్మె ఎట్లా కొనసాగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని డిపోలో సమ్మె కొనసాగుతూ ఉంది. ఇందులో స్వచ్ఛందంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉన్నదో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2 వేతన సవరణ చేయాలని, యూనియన్లు ఇవ్వాలని, పెంచిన పనిభారాన్ని తగ్గించాలని, మరి ఏదైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్లో అంటే ఉద్యోగం చేస్తూ డ్యూటీలో చనిపోయినటువంటి ఉద్యోగుల పిల్లలకు కన్సాలిడేట్ పే కింద 1100 ఉద్యోగాలు ఇచ్చారు. అవి కాంట్రాక్ట్ కింద ఇచ్చారు. దాన్ని 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ పీరియడ్ పెట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు కుదించారు. అటువంటి విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వమే కొనాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మన ఆర్టీసీ మన గవర్నమెంట్ తోటి వేరే వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చేసి 15 రూపాయల ఇంట్రెస్ట్ 15% ఇంట్రెస్ట్ తీసుకొని మరి వాళ్ళకు ఇవ్వడం ఎందుకు? అదే ప్రభుత్వం తీసుకుంటే మరి ప్రభుత్వం ఆధీనంలో బస్సులు ఉంటే ఆర్టీసీకి ఇప్పిస్తే ఆర్టీసీ పేమెంట్ చేస్తుంది, రిక్రూట్మెంట్ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అంటే ప్రభుత్వము చేయాల్సింది మరి వేరే వ్యక్తులతో చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము నిజంగా కూడా ఆర్టీసీ కార్మికులను చిత్తశుద్ధితో ఆలోచన చేసి మా యొక్క సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వంతో ఏం చర్చలు జరిగాయి? అక్కడ అసలు ఏం అంశాలు తెరపైకి వచ్చాయి? ఎక్కడ డిమాండ్లు విఫలమయ్యాయి? ఏం జరిగింది చర్చలు? నిన్న సెక్రటేరియట్లో 3 IAS అధికారులు, అదేవిధంగా MD మొత్తం 4 అధికారులతోటి 4 గంటల చర్చ జరిగినాయి. ఆ చర్చలో మేమందరం కూడా పాల్గొన్నాం. ఆ చర్చలో కూడా సారాంశం ఏంటంటే మొత్తం మీకు ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి అంటే మొత్తం కూడా అన్ని యూనియన్ల తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడింది. అందరూ కూడా ఈ యొక్క సమస్యల గురించి వివరించడం అన్నది. వివరించిన తర్వాత మేము ఇప్పుడు చేయడానికి మాకు టైం లేదు, మీరు తప్పకుండా కొంత సమయాన్ని ఇస్తే నేను చేస్తానని చెప్పడం జరిగింది. కానీ మరి ఆ సమయము ఈ 4 వారాలు అడుగుతూ ఉన్నారు. 4 వారాల్లో చేస్తామని చెప్పారు. కానీ గతంలో మరి సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మరి రవాణా శాఖ మంత్రి గారు ఒక 2-3 నెలల్లో చేస్తున్నారు. మరి ఆ పీరియడ్ కూడా అయిపోయింది. మరి నిన్న కూడా ఒక 4 రోజుల ముందు కూడా రవాణా శాఖ మంత్రి గారు కలిసి ఈ యొక్క సమ్మె జరగకుండా చూడండి, మరి అనేక ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి, ఆర్టీసీ కార్మికులకు మీరు మేనిఫెస్టో పెట్టిన అంశాలు చేయట్లేదు అని అంటే కూడా సరే నేను చేస్తా మీకు అన్ని చేస్తున్నాం కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అందువల్ల తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులు రావాల్సిన బకాయిలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఇది ఒక 5 నిమిషాల పని. ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ, ఏదైతే యూనియన్లు ఇవ్వడం కానీ ఆర్థికమైనటువంటి అంశం పడుతుందని అనుకుంటున్నాను. కానీ ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్థికమైన అంశం ఏం పడదు. ఎందుకు పడదంటే మహాలక్ష్మి స్కీమ్లో నెలకు 400 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు వాళ్ళు 280 నుంచి 300 కోట్ల లోపలనే ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. అంటే ఆ డబ్బులే సరిపోతాయి. పే స్కేల్ అయితే కూడా ఆ డబ్బులు సరిపోతాయి. మీరు ఎక్కువ 1 రూపాయి కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సమ్మెకు వెళ్ళడానికంటే ముందు చర్చలకు పిలిచినప్పుడు సరే ఒకవేళ 10 డిమాండ్ ఉంటే 10 కాదు కనీసం 4-5 తీరుస్తాము, ప్రస్తుతానికి సమ్మె విరమించండి, ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు కదా ప్రభుత్వం. ఒక్కటి అట్లాంటి ఏం చర్చ రాలేదు? ఒక్క డిమాండ్ కూడా నెరవేరుస్తామని చెప్పట్లేదు. మీరు ఏం చేస్తారో చెప్పండి అన్నాం. మేము బయటకు పోయి వర్కర్లకు ఏం చెప్పాలి, మీరు ఏమి మాకు ప్రకటించాలని అడిగితే ఒక్క సమస్య కూడా పరిష్కరించే ఆలోచన లేదు. ఇప్పుడు మాత్రం మేము ఏం చెప్పలేము. ఒక్కటి కూడా చెప్పండి అంటే కూడా చెప్పలేదు. సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఈ సమ్మె? ఇది సమ్మె కొనసాగేది మా చేతుల్లో ఏం లేదు, ముఖ్యమంత్రి గారి చేతుల్లో, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి చేతిలో ఉంది. వాళ్ళు సాల్వ్ చేస్తే ఈరోజు అవుతాం. మాకేం సమయాలని అట్లనే ఉంటుందా? మేము ఇబ్బంది పడాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకేం లేదు. ప్రభుత్వము నిజంగా మా సమస్యలు పరిష్కరిస్తే అప్పుడే సమ్మె విరమిస్తాం. ఈ సమ్మెలో అన్ని యూనియన్లు పాల్గొంటున్నాయా? పరిపూర్ణంగా కొనసాగుతుందా లేకుంటే కొన్ని ఏమైనా డివైడ్ అయ్యా? ఏం లేదు, మేము జేఏసీలో లేము. గతంలో జేఏసీలు ఉన్నా పరిష్కరించే టైం ఏమంటే ఊకే అన్నాం. కానీ ఇప్పుడు కూడా అవి పరిష్కరించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీలో ఉన్న యూనియన్లు అన్నీ కూడా సమ్మెలో పాల్గొన్నాయి, సమ్మె చేస్తూ ఉన్నారు. అందులో వర్కర్లు కూడా భాగస్వామ్యం ఉన్నారు. ఎవరన్నా ప్రైవేట్ వెహికల్ తోటి నడపాలని ప్రయత్నం చేస్తే 1-2 కూర ఏమన్నా నడిస్తే నడవచ్చు. కానీ దాంతో మాకేం ఇబ్బంది లేదు. సమ్మెలో మాత్రం ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా సమ్మెలో ఉంటారు. అది ప్రస్తుతానికి సమ్మెకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సొల్యూషన్ వచ్చే వరకు కూడా విరమించేది లేదంటూ కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి సమ్మె విరమించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఇనిషియేటివ్ తీసుకొని ఎంతో కొంత అసలు ఈ ఒక డిమాండ్లకు సంబంధించి కొన్ని నెరవేరుస్తాము, కొన్ని చేస్తాం అనేటువంటి విషయం కూడా టాపిక్ రావట్లేదు. కాబట్టి ఈ సమ్మెకు వెళ్ళవలసి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు.